అపోస్తులైనటువంటి పౌలు గారు సంఘానికి హెచ్చరికగా కొన్ని మన యొద్ద ఉంచి ఉన్నాడు. వాటిని అసలుకి మనకి ఏమి హెచ్చరికలు ఇచ్చాడు అపోస్తులైనటువంటి పౌలు గారు అన్న విషయాన్ని మనము లోతుగా ఆలోచన చేసి ఆయన గురించి, ఆయన హెచ్చరికల గురించి మరింత లోతుగా మనం ఆలోచన చేయగలిగితే, నేను నిన్న రాత్రి దినాన్నే మీకు ప్రతి ఒక్కరికి చెప్పాను. నేను యాకోబు 1వ అధ్యాయము 22వ వచనంలో చెప్పిన రీతిగా వినువారమై ఉండి మనల్ని మనం మోసపుచ్చుకొనకుండా విన్న వాటిని మనము మన హృదయంలో భద్రపరుచుకొని ఇతరులకు కూడా మనం ఎప్పుడైతే చెప్పేవారిగా ఉంటామో, చెప్పాలన్న ఆలోచన కలిగిన మనస్తత్వం కలిగి మనము దేవుని సన్నిధానంలోకి అడుగు పెడతామో, అప్పుడు ఆయన మాటలను మనం ఇతరులకు కూడా చాలా స్పష్టంగా చెప్పేవారిగా ఉంటాం. వినడం అందరూ వింటారు, కానీ దాన్ని పాటించడం చాలా తక్కువ. ఎప్పుడైతే మనము ఇతరులు కూడా చెప్పాలన్న ఆలోచన కలిగి ఉంటామో, నేను చెప్పున్నటువంటి ప్రతి ఒక్క మాట మీకు అర్థమవుతుంది. అలా మీరందరూ దేవునిలో వాడబడాలని, దేవుని సువార్తను కూడా మీరు ఇతరులకు చెప్పేవారిగా మీరందరూ నడుచుకోనాలని ఆ తండ్రి అయినటువంటి దేవుని కోరిక, ఇక్కడ ఉన్నటువంటి మా కోరిక కూడా. ఇంకా మనము టాపిక్లోకి వెళితే, మొదటి తిమోతియులకు 1వ అధ్యాయము, మొదటి తిమోతియులకు అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి, తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. చాలు. ఈ చదివినటువంటి అధ్యాయము మనకు ఏమాత్రమన్నా కొద్దిగన్నా అవగాహనలోకి వచ్చిందా? అసలుకి ఆ మాసిదోనియాలకు వెళుతున్నప్పుడు సత్యమైన బోధను, భిన్నమైన బోధను ఎవరు వింటున్నారు, ఎవరు విని ఎవరికి తెలియపరుస్తున్నారన్న ఆలోచన మనము కలిగి, మనము సందర్భాన్ని బట్టి మనము చదువుకుంటూ వెళ్ళడం కాదు, కానీ సందర్భాన్ని బట్టి మనం చదువుకోవాలి. సందర్భాన్ని అంటే అది ఏ విధంగా? ఉదాహరణకు ఒక పాస్టర్ గారు ఉన్నారు. మనకింతకుముందు ఊర్లోకి చిలక దోషం చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఏ విధంగా? చిలక దోషం చెప్తామమ్మా, చిలక దోషం చెప్తామని. వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేస్తారంటే కన్నా ఆయన దగ్గరికి వెళ్ళి చేయిని చూపించుకొని చిలక దోషం చెప్పించుకుంటూ ఉంటారు. ఏదో ఆయనకు మన గురించి అంతా తెలిసినట్టు, ఆయన చెప్తున్నది అంతా నిజమన్నట్టు మన భ్రమలో ఉండి ఇట్లా అన్ని ఊకొట్టేవారిగా ఉండి, ఇది నిజమేనేమో, ఇది జరుగుతుందేమో ఆలోచన కలిగినటువంటి, తండ్రి అయినటువంటి దేవుని గురించి అవగాహన లేనట్టి సందర్భంలో, ఒకప్పుడు ఆ స్థితిలో నేను కూడా ఉన్నవాన్నే. ఏం చెప్తారో ఇందామని ఆత్రంగా పరిగెత్తి చేసిన వాడినే నేను కూడా. ఆ రీతిగా ఆ చిలక ఏ విధంగా అయితే
ఆ బోనులో నుంచి బయటికి వచ్చి ఒక కార్డును ఏ విధంగా బయటికి తీస్తుందో, క్రైస్తవ శిలకలన్నీ ఎప్పుడు వస్తాయి? 31st రోజున వస్తాయి. ఎప్పుడు? జనవరి 31వ తారీఖున రాత్రికాల సమయంలో. ఏదది? ఒకే ఒక కార్డు తీసుకుంటాం. ఆ కార్డు ఒక ద్వారా మన జీవితం ఏదో మారుతున్నట్లు, మారిపోయి మనం మారినట్లు, అట్టి భావం కలిగి దేవుని సన్నిధానంలోకి వచ్చి ఏ విధంగా అయితే ఆ కార్డు తీసుకొని మన జీవితాలు మారిపోతాయని అనుకోవడం మన అవివేకము, మన మూర్ఖత్వం. ఎప్పుడైతే నువ్వు కార్డు తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ తీసుకున్నాక దాన్ని అంతటితో మనం ఆపకోకుండా అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనను వెంబడించే వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో, ఆ కార్డును తీసుకున్న వెంటనే మనకేదో ఆశీర్వాదాలు దీవెనలు వస్తాయి అనుకుంటే అది మన మూర్ఖత్వం, మన అవివేకం అవుతుంది. కానీ ఆ వాక్యం ద్వారా, ఆ ఒక్క మాట ద్వారా మన జీవితాలు మారుతాయి అంటే అది ఒట్టి మాట. తండ్రి అయినటువంటి దేవుని సన్నిధానంలోకి నువ్వు అడుగు పెడుతున్నావంటే దైవజనుని ద్వారా ఈరోజు ఏం మాట్లాడపోతున్నాడు అన్న ఆలోచన కలిగి మనం దేవుని సన్నిధానంలోకి అడుగు పెట్టాలి. నేను అర్లీ మార్నింగ్ కూడా చెప్పా ఈ మాటలు. దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం మనం రాకూడదు దేవుని సన్నిధానానికి. మనమే ఒక దీవెనకరంగా మారాల. ఆ విధంగా మారాలంటే వాక్యం మనలో ఫలించి అభివృద్ధి పొంది ఇతరులకు ఎప్పుడైతే మనం చెప్పేవారిగాను ఉంటామో, ఎప్పుడైతే మాట్లాడేవారిగా మనం ఉంటామో మనకు అర్థమవుతుంది. ఆ రీతిలో మనకు అపోస్తలులైనటువంటి పౌలు గారు ఈ మొదటి అధ్యాయం మనకు అర్థం కావాలంటే అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 19వ అధ్యాయంలో మనం అదంతా దాని సబ్జెక్టు గురించి చెప్తే కన్నా చాలా డెప్త్గా ఉంటుంది, చాలా టైం కూడా అవుతుంది. కొన్ని మాటల మటుకే మీ ముందు నేను ఉంచుతాను. 21వ అధ్యాయం ఒకసారి చదవండి. చదవండి. ఓకే, చాలు. ఇప్పుడు ఈ అపోస్తలులైన పౌలు గారు ఎందుకు మాసిదోనియా మీదుగా యెరూషలేముకు వెళ్ళాలని అనుకుంటున్నాడంటే కన్నా, అక్కడ అహబ్బు అన్నటువంటి ప్రవక్త, ఆ ప్రవక్త ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఆ దేశాల మీద కరువు రాబోతుందన్న విషయాన్ని గ్రహించి అహబ్బు అన్నటువంటి ప్రవక్త అపోస్తలులైన పౌలు గారికి చెప్పడం జరిగింది. ఆ యెరూషలేముకు వెళ్ళవలసినటువంటి అపోస్తలులైన పౌలు గారు ఆ మార్గం అంతట్లో కొన్ని ఊర్లు ఆయనకు టచ్ అవుతా వస్తాయి. వాటిలో ఒకటి ఈ మాసిదోనియా అన్నటువంటి ఊరు. ఆ ఊరిలో ఉన్నటువంటి ఎఫెస్సి అనబడినటువంటి సంఘానికి ఆయన వెళ్ళాల. అక్కడ ఎవరు ఆయనను ఆహ్వానించినారంటే లూదియా అనబడినటువంటి ఒక స్త్రీ ఆయనను ఆహ్వానించుంటుంది. ఎప్పటి నుంచో ఆమె ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనము ఆ బైబిల్ అపోస్తల కార్యంలో మనం చూస్తాం. ఆయన ఎప్పుడైతే ఆ ఊరిలోకి వచ్చాడో, ఆ ఊరిలో ఉన్నటువంటి అనేక మంది ఒక మతపరమైనటువంటిది ఆ ఎఫెస్సిలో జరుగుతూ ఉండడము అపోస్తలుల గారు గమనించారు.
అక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉంది. ప్రపంచంలో 7 వింతలలో అదొక వింతగా చూసేవారు. ఏంటా టెంపులు? డయానా, ఇంగ్లీష్‌లో డయానా అని పిలువబడుతుంది. తెలుగులో అర్తిమిదేవి అని. ఆ దేవిని ఆరాధించేవారు ప్రతి ఒక్కరు. అక్కడ ఉన్నటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి అనేక మంది. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుందని, ఎవరన్నా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతలు కలుగుతాయి అన్నటువంటి మూఢనమ్మకాలకు పెట్టిన పేరు. దానినంతటిని వ్యవహరించేవాడు ఒక అతను ఉన్నాడు, దిమిత్రి అని. వాటికన్నిటికీ పెద్దగా ఉన్నటువంటి అతను అక్కడ ఉన్నటువంటి ఆ మూఢనమ్మకాలకు పెట్టినటువంటి పేరుగా ఉన్నటువంటి ఆ అర్తిమిదేవి గుడిని ప్రతి ఒక్కరూ వేళ్ల సంఖ్యలో వెళ్ళేవారు, ఆరాధించేవారు. స్తుతించడము, గణపరచడము ఎన్నో జరిగాయి అక్కడ. దయ్యాలను పిలవడం, నగ్న నృత్యాలు చేయడం, ఆహ్వానించడం, నిమ్మపండును మధ్యలో పెట్టి వాడిని పిలవడం, ఇలాంటివంటే సాతానుగాడికి ఎంతో ఇష్టం. పండెట్టి ముగ్గెట్టి వాడిని పిలిచి రక్తం చిలికించి వారిని ఆహ్వానించేవారు అక్కడ. రా 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 అని. వాడు ఇవన్నీ, ఈ వాతావరణం అంతా వానికి ఇష్టం కనుక ఎగేసుకొని వచ్చేవాడు వాడు. ఆ స్థితిలో అక్కడ జరుగుతున్నటువంటి ఆ నృత్యాలు అవన్నీ మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అక్కడ ఆ గుడిలో పెద్ద రాబడి, ఒక గవర్నమెంట్ను, ఒక స్టేట్ను పరిపాలించేంత ఇన్కము ఆ గుడి ద్వారా రాబడుతూ వచ్చింది. అలాంటి చోటికి ఎవరు వెళ్ళినారు? పరిశుద్ధాత్మ తీవ్రత కలిగినటువంటి వాడు అపోస్తులైన పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళినాడు. ఆ లూదియా అనబడినటువంటి ఆమె ఎప్పటి నుంచో పిలుస్తూ ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన వెళ్ళలేని పరిస్థితి. ఆ సమయం వచ్చింది కనుక ఆ ఊరు నుంచి ఆయన వెళ్ళి ఆ ఎఫెసీ సంఘానికి, ఆ మాసిదోనియా మీదుగా వెళుతూ, అది ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధంగా అయితే జమ్మలమడుగు, మన ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు వెళ్ళాలంటే మన చోటపల్లి ఏ విధంగా అయితే తగులుతుందో అలాగుననే మాసిదోనియా ఖచ్చితంగా టచ్ అయి వెళ్ళాలి ఆయన. కనుక ఆమె ఎప్పటి నుంచో ఆయనను పిలుస్తుంది కనుక ఆ ఊరిలోకి వెళ్ళడం జరిగింది ఈ అపోస్తులైన పౌలు. దేవుని యందు భయభక్తు కలిగినటువంటి వాడు, తీవ్రత కలిగినటువంటి వాడు. అపోస్తుల కాలంలో మనం ఏ విధంగా రక్షించబడ్డాడో మనం అపోస్తులైన కార్యంలో మనం చూసినట్లయితే, దేవుడు ఆయనకు వెలుగు రూపంలో వచ్చి ప్రత్యక్షమైన మాట అన్న సందర్భాన్ని మనం చూస్తాం. ఆయన ఎలాంటి వాడు? హింసకుడు, దూషకుడు, హానికరుడైన, హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ఆ స్థితిలో పౌలు గారు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ద్వారా విరువబడ్డాడు.
సౌలుగా ఉన్నటువంటి ఆయన పౌలుగా మారాడు. పరిశుద్ధాత్మ తీవ్రత కలిగినటువంటి వాడు ఈ అపోస్తులైన పౌలు. ఆ రీతిగా ఆ ఆత్మీదేవిని ఆరాధిస్తూ ఎంతో ఇన్కమ్, ఎంతోమంది జనాలు ఆ గుడికి వెళుతూ ఉంటే ఆ సమయంలో ఈయన మాసిదోనియాకి వెళ్ళినటువంటి సందర్భం. రోజు రోజుకు ఆ గుడి రాక తగ్గిపోతూ ఉంది, ఇన్కమ్ తగ్గిపోతూ వస్తూ ఉంది. ఆ గుడిలో అనేక మంది వెళ్ళడం తగ్గించారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, దయ్యాలను పిలిచేవారు చేసేవాళ్ళని. ఎవరైతే పిలిచారో ఆ దయ్యాలను వాళ్ళనందరినీ ఆ సాతానుగాడు తిరిగి తరిమి కొట్టినాడు వాళ్ళనందరినీ. అపోస్తులైన పౌలు గారు ఆ దయ్యాలను తన ఆధీనములకు తీసుకొని యేసునామములో వారిని తరిమి కొట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అపోస్తుల కార్యంలో. ఈ అపోస్తుల కార్యాలు చదువుతున్న కొద్దీ ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు, సంఘాలను నడిపించే విధానం, పత్రికలు అనేకమును మనకు రాసి బయలుపరిచినటువంటి మాటలు ఎన్నో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మహాజ్ఞాన సంగతులు దీంతో ఎన్నో ఉన్నప్పటికీ మనం వీటిని చదవుకోకుండా పెడచెవున పెట్టేవారిగా మనం అందరం ఉన్నాం. అందుకే ఈ జ్ఞానం మనకి ఎవరికీ అర్థం కావట్లేదు. ఆయన హృదయ లోతులకి మనం తెలుసుకొని గ్రహించేవారిగా మనం ఉందాం, వెతికేవారిగా మనం ఆశ కలిగి ఉందాం. అలాగున పౌలు గారు ఆయన వెళుతూ అగబు ప్రవక్త ఏ విధంగా అయితే తనకు చెప్పినటువంటి మాటలు, ఎందుకంటే ఆ కరువు రాబోతుంది కనుక యెరూషలేం మీదుగా వెళ్ళి ఆయన అక్కడక్కడ ఆయన బోధించినప్పుడు కొంతమంది కానుకలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం బైబిల్లో. ఆ కానుకను ఎవరికి లేని వారికి ఇవ్వడానికి, ఎప్పుడైతే ఆ కరువు వస్తుందో ఆ కరువులో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి ఆయన ఇశ్రాయేలు మీదుగా వెళ్ళడం జరుగుతుంది. మాసిదోనియా మీదుగా వెళ్ళి ఇశ్రాయేలుకు చేయవలసినటువంటి సహాయం ఆయన చేయాలి. ఆ స్థితిలో ఆయన వెళుతూ ఆ మాసిదోనియాలో కొద్ది రోజులు ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసి ఆ అర్తిమిదేవి గుడిని ఎవరైతే ఆరాధిస్తూ ఘనపరుస్తూ అనేక మంది జనాలు ఎవరైతే వెళుతున్నారో, ఎప్పుడైతే అపోస్తుల పౌలు గారు అక్కడ ఆయన వాక్యాన్ని ప్రకటించడం స్టార్ట్ చేశాడో అక్కడ రాను రాను రెవెన్యూ తగ్గుతూ వస్తుంది, రాబడి తగ్గుతూ వస్తుంది. అక్కడ మీరు ఎక్కడైనా చూడండి, ఆ గుడి బయట దానికి సంబంధించినటువంటి చిహ్నాలు అమ్ముతూ ఉంటారు. మనకు చేతులకి దారాల మాదిరి ఆ గుడికి సంబంధించినటువంటిది ఏదన్నా ఒక వెండి గుడి లాంటిది కూడా ఆ అర్తిమి దేవి దగ్గర చేసి వాళ్ళు కొనుక్కొని పెట్టుకునేవారంట. అలాంటి రాబడి మొత్తము దాదాపుగా ఎన్ని వేల మంది, 25,000 మంది, ఎక్కువనే, తక్కువ కానే కాదు. అంతమంది ఉన్నటువంటి ఆ ప్రదేశంలో కొన్ని వేల మంది ఒక్కసారిగా గుడికి ఇన్కమ్ తగ్గిపోతుంది. అసలు ఎందుకు ఇది ఇన్కమ్ ఈ విధంగా తగ్గిపోతూ వస్తుంది, ఏమైందని వాళ్ళు తెలుసుకుంటే ఆ దెమిత్రి అనబడినటువంటి వాటినన్నిటినీ నడిపించినటువంటి పెద్ద ఆ దెమిత్రి అతను పిలిచి ఏమైంది పరిస్థితి అని అడిగితే గన, ఎవడో అపోస్తులంట పౌలు అంట, అతగాడు వచ్చి ఇక్కడ క్రీస్తు మన కొరకు ప్రాణాలు పెట్టాడంట, పరిశుద్ధాత్మ తీవ్రత కలిగినటువంటి వాడంట,
ఆయన వాక్యం విన్నటువంటి అనేక మంది మారుతూ ఆయన సంఘానికి వెళుతున్నారంట. ఆ సంఘానికి ఎఫెసీ సంఘం అని పెట్టుకున్నారంట. ఇలా ఎంతో తీవ్రత కలిగినటువంటి వాడంట అతను అని చెప్పి ఆ దెమిత్రి దగ్గరికి వర్తమానాన్ని తీసుకొని వచ్చి చెప్పడం జరిగింది. ఈ విషయాన్నంతా తెలుసుకొని అపోస్తులైన పౌలు గారిని ఒక చోటికి పిలిపించుకొని ఆయనను చంపడానికి కూడా వెనుకాడనటువంటి పరిస్థితి. అలాంటి స్థితిలో కానీ ఆయన అనుకున్నది ఒకటి కదా, ఎక్కడికి ఆయన వెళ్ళాల్సింది? యెరూషలేముకు వెళ్ళాల. అది ఆయన యెరూషలేముకు మీదుగా వెళ్ళి రోమాకు వెళ్ళాల్సినటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఆయన. కానీ వాళ్ళ మాటలకైతే భయపడలేదు. కానీ అక్కడి నుంచి ఆయన వెళుతూ వెళుతూ ఈ తిమోతు గారికి చెప్పుతూ ఆ సంఘంలో కొంతమందిని రక్షించుంటాడు కదా మన అపోస్తులైన పౌలు గారు. ఎవరినైతే కొంతమందిని కూడుకున్నారని విన్నాం కదా, వారిని కొంతమందిని బలపరచడానికి, వారిని స్థిరపరచడానికి అపోస్తులైన పౌలు ఏం చేశాడు? వాళ్ళకి ఒక పెద్దగా, ఒక సంఘ పాస్టర్గా ఒక ఆయనను నియమించాడు. వారిని నియమించి ఈ సంఘములో ఉన్నటువంటి సంఘస్థులను ఏ విధంగా నడిపించాలి, వారిని ఏ విధంగా తీసుకువెళ్ళాలి, పరిశుద్ధ ఆత్మతో వాళ్ళు ప్రేరేపించి ఏ విధంగా వాళ్ళను దేవునిలోకి నడిపించాలన్నటువంటి కొన్ని అంశాలు మనకు దీంతో వ్రాయించాడు. అదే అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి వ్రాసినటువంటి పత్రిక. ఈ తిమోతి పత్రికలో సమస్తము సంఘములో ఎలా ఉండాలా, ఎలా నడుచుకోనాలా, ఇష్టానుసారంగా సంఘానికి వస్తూ అనేక మంది వాళ్ళకి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి అనేక మందిని అపోస్తులైన పౌలు చూశారు కదా. ఆయన చూసి కొన్ని తిమోతి గారికి వెళుతూ కొన్ని హెచ్చరించి వెళ్ళాడు. ఆ హెచ్చరించినటువంటి మాటల్నే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక ఇప్పుడు చదువుదాం. ఎందుకు మనకు అది తెలిస్తేనే మనకు ఇది అర్థమవుతుంది. ఎందుకు ఇవంతా చెప్పాల్సి వస్తుంది సంఘానికి అంటే గన, వాళ్ళు ఇంతకుముందు ఆరాధిస్తూ పూజించు ఎవరైతే దేవత అనుకొని ఉన్నారో వారినందరినీ ఎఫెసీ సంఘములో తన మాటల ద్వారా యేసుక్రీస్తు ఆయనకు బయలుపరిచినటువంటి చెప్పినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగినటువంటి అపోస్తులైన పౌలు గారు ఉన్నారు కదా, ఆయన మాటలు అనేక మంది మారారు. ఆయన ఏదో మనలాగా ఒక సంఘంలో చెప్పి వెళ్ళిపోయి ఒక సంఘంలో చెప్పి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. ఆయన చాలా ప్రేమతత్వం కలిగినటువంటి వారు, ఆత్మ ఒకటి కూడా నశించకూడదని భారం కలిగినటువంటి వ్యక్తి అతను. మనము ఎవరికన్నా దేవుని మాటలు చెప్దాము అంటే గన వినడానికి ఓపిక ఉండదు మనకు. అలాంటి పరిస్థితులలో కూడా వాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి ఈ అపోస్తులైన పౌలు. అలా ఈ తిమోతి గారికి వ్రాయిస్తూ సంఘములో ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. కొన్ని మనము తెలుసుకుందాం, అసలు ఏం నేర్పిస్తున్నాడు ఏందని. ఇప్పుడు చదువుదాం. చదవండి. చాలు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? భిన్నమైన బోధలు. అనేక సంఘాలలో మనకు బోధలు ఏ విధంగా చేస్తుంటారు? వాళ్ళకు తోచినది చెప్పుతూ సత్యమైన బోధన చేయకోకుండా భిన్నమైన బోధన చేస్తూ ఉంటారు. అసత్యపు బోధన చేస్తూ ఉంటారు. ఏ విధంగా? కొంతమంది చెప్తూ ఉంటారు, నాకైతే అవి చూసి నవ్వుదప్పంగా ఏమి రావు. కొంతమంది దైవజనులు మాట్లాడుతూ ఉంటారు, అట్టిపండు తింటే గన గర్భం వస్తుందని చెప్పినటువంటి పాస్టర్లు ఉన్నారు.
దేవుని సన్నిధానంలోకి వస్తే ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి అని చెప్పినటువంటి పాస్టర్లు అనేక మంది. ఇంకా ఒకరైతే సాక్ష్యాన్ని ఏ విధంగా చెప్తారంటే, ఒక క్రైస్తవురాలను నేను చూసా. వాళ్ళను విమర్శించాలని కాదు, కానీ నేను చెప్పేది, వాళ్ళు సత్యాన్ని చెప్పకుండా వీటినన్నిటిని ఎందుకు బోధిస్తున్నారు దేవుని సన్నిధానంలో ఒక బాధ. నేను కూడా ఇవి నేను సొంతంగా నేర్చుకునేటివి కాదు, దైవజనుల ద్వారా, కొంతమంది బోధకుల ద్వారా కూడా నేను నేర్చుకున్నటువంటి మాటలే ఇప్పుడు నేను మీతో చెప్తున్న మాటలన్నీ. ఇప్పుడు అన్నగారు చెప్తూ ఉంటారు, చిన్నేశం అన్నగారు ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తూ ఉన్నారు. అన్నగారు కూడా విని మర్చిపోయేవారిగానే ఉన్నాం, కానీ ఒక్కరన్నా మనము ఆ వాక్యాన్ని విని తెలుసుకొని చెప్పేవారిగా ఒక్కరన్నా ఉన్నామా మనము? ఒకసారి మనల్ని అర్థం చేసుకోండి. మన మనుషులను మనం పరీక్షించుకుందాం. సత్యమైన బోధ చెప్తున్నారా, వాటికి భిన్నమైన బోధ చెప్తున్నారా అని మనం గ్రహించేవారిగా ఉందాం. మనకు ఏ విధంగా అయితే తన తండ్రి ఏ విధంగా అయితే తన కుమారుని భూమి మీదకి పంపించాడో, మన కొరకు ఏ విధంగా అయితే తన ఆఖరికి రక్తబొట్టుకు వరకు మన కొరకు కార్చాడో, ఆ తండ్రే, ఆ కుమారుడే కదా మనకు నేర్పించినాడు, ఈ విధంగా బ్రతకండి నా తండ్రి పట్ల అని. డైరెక్ట్గా తెలుసుకున్నామా మనము ఆయన గురించి? అలాగ మనము ఒకరి ద్వారా మనము తెలుసుకొని చెప్పడం తప్ప, తెలుసుకొని నేర్చుకోవడము, ఇక్కడికి వచ్చి బోధించడం తప్ప? ఆలోచన చేద్దాం. సత్యమైన బోధనే మనం బోధించాల, భిన్నమైన బోధన మనం బోధించొద్దు. ఉన్నటువంటి అనేక మంది బోధకులు ఎంతోమంది ఉన్నారు. అది సత్యమా కాదా అని మనం బైబిల్ని పరిశోధిస్తే కదా మనకు తెలిసేది. ఒకరు ఏదో చెప్పారని మనం గుడ్డిగా కూడా నమ్మొద్దు. అది ఉందా లేదా అధ్యాయంలో. వారిలో ఇప్పుడైతే యేసుక్రీస్తు వారిని చూసి ఎంతమంది అయితే మారారో, అలాగే అపోస్తులైన పౌలును చూసి కూడా ఎంతో కొంతమంది మారింటారు కదా. ఉన్నటువంటి పెద్ద పెద్ద దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమందిని వాళ్ళు శిష్యులుగా తయారు చేసి అనేక మందికి ఎందుకు పంపిస్తున్నారు? వాళ్ళు ఆ వాక్యాన్ని విని మారడానికి. అక్కడ ఏదో ఆయన ఏదో చెప్పినది ఇక్కడికి వచ్చి మనకు చెప్తున్నాడే, మనకు బోధిస్తున్నాడన్న రీతిగా ఆలోచన కాదు మనం కలిగి ఉండాల్సింది. అలా మనం ఎందుకు చెప్పలేకపోతున్నామన్న ఆలోచన కలిగి ఉండాలి. మనం మన హృదయాలను మనం పరీక్షించుకోవాలా. ఎదుటి వారిని విమర్శించడం చాలా సులువు, వాటిని పాటించడం చాలా కష్టం. అహర్నిశలు రాత్రిపూట్ల కష్టపడి ఎంతో శ్రమించి ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఈ బైబిల్ని చదువుతూ బోధకుల ద్వారా వాళ్ళ మాటలు విని నేర్చుకొని మీ యొద్దకు మేము తీసుకొచ్చి చెప్పాలంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటిది. మనమేమో ఇక్కడికి వచ్చి అక్కడ చెప్పింది విన్నా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే చెప్తున్నారు, ఇదే వింటున్నామని కాదు. మీలో ఎవరికో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో నేను చెప్పినట్టు వాక్యాన్ని విని ఉండొచ్చు, కానీ వినని వారు అనేక మంది ఉన్నారు ఇక్కడ. వారికి తెలియపరచడానికే కొన్ని మాటలైన సంఘానికి హెచ్చరికలు ఏ విధంగా అపోస్తలులైనటువంటి పౌలు గారు చెబుతూ వచ్చారు. వాటిలో కొన్ని మాటలు మనము తెలుసుకుంటున్నాం. భిన్నమైన బోధలు, అబద్ధపు మాటలు, దైవజనుల ద్వారా మోసపూరితమైన మాటలు ఎన్నో మనము కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. సత్యమైన బోధన ఎవరికి చెవున పడదండి, నిజం చెప్తున్నా నేను. సత్యాన్ని ఎప్పుడైతే మాట్లాడతామో ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు వచ్చి మనకేం నేర్పించాడు? సత్యాన్నే నేర్పించినాడు. ఆయనను మనం బ్రతకనిచ్చామా? ఉమ్మి వేశాం, కాలుతో తన్నాం, అవమానించాం. కొన్ని బైబిల్లో కొన్ని రాయించలేదు, కానీ ఆయన పన్నటువంటి వేదన 12 మంది, దాదాపుగా 5,000 మంది విన్నారు ఆయన ప్రసంగాన్ని. 5,000 మంది విని వారిలో ఎంతమంది మారినారు? ఎంతమంది ఆయనకు శిష్యులుగా ఉన్నారు?
12 మంది. ఆ 12 మంది అన్న ఆయన కరెక్ట్గా ఉన్నారా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లలైన మీరందరూ. మనమేదో వచ్చి కాలయాపన కోసం కాదు కదా మనము దేవుని సన్నిధానంలోకి వచ్చి. ఆయన మన కొరకు ఏం చేశాడు? ఆయన మనకు ఈ భూమి మీదకు వచ్చి మన కొరకు ఆయన చేసినటువంటి పనులు ఏంటి? ఉన్నటువంటి స్నేహితులు 5,000 మందికి ఆయన బోధిస్తే కన్నా 12 మంది మారడం ఏంది? ఆ 12 మందిలో మళ్ళీ 12 మంది మోసం చేయడం. ఆయన హక్కున ఎవరన్నా ఉన్నారా చివరి వరకు? ఒకసారి ఆలోచన చేయండి. దగ్గరగా ఉన్నటువంటి పేతురు గారు ఆయన ముందే చెప్పాడు ఏమని? 3 సార్లు అబద్ధాలు ఆడుతావు పేతురు నువ్వు అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఏంది నాయన అట్లా అంటావు నువ్వు? నీ కోసం నా చేయి కోసుకోమన్నా కోసుకుంటా, తల నరుక్కోమన్నా నరుక్కుంటా. అంత గొప్ప మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి పేతురు గారు. ఇప్పుడు మనం కూడా అలానే మాట్లాడుతున్నాం. దేవుని సన్నిధానంకి వచ్చి దేవుని కోసం నేను బ్రతుకుతాను, అది చేస్తాను, ఇది చేస్తాను. తొందరపాటు, కోపపడు కానీ పాపం చేయొద్దు. మనకది ఖర్చు లేకుండా వస్తుంది కోపం. దేనికో ఆ కోపం, ఎవరిని సాధించడానికో ఆ కోపం. ఆలోచన చేయండి, గ్రహించండి. బైబిల్ను 40 మంది ప్రవక్తల ద్వారా రాయించినటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నిన్నటి దినాన మనము తెలుసుకున్నాం. 66 పుస్తకాలు, అధ్యాయాలు 1189 అధ్యాయాలు ఈ బైబిల్లో ఉన్నాయి. వచనాలు 31,084. ఇవన్నీ అంత సునాయాసనంగా అర్థమవుతాయా? ఒక్కొక్క వచనానికి ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు లింక్ ఉంటుంది. వాటిని తెలుసుకోవడం అంత సులువా? ఎంత జ్ఞానం కావాలి మనకు వాటిని తెలుసుకోవాలంటే? ఆ స్థితిలో మనం ఉన్నామలేమో ఆలోచన చేద్దాం. ఒకరిని వేలెత్తి చూపించడం సులువే, ఒకరిని నిందించడం సులువే. ఆ చెప్పిన వాటిని మనం విని రుజువు పరిచేవారిగా ఉండాలి. ఒకరిని మనం మాట్లాడుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు మాట్లాడడం రాదా? కాముగా ఉండిపోవాలా. అది సత్యమా కాదా గ్రహించాలా. గ్రహించి ఇతరులకు కూడా ఈ వాక్యాన్ని చెప్పేవారిగా ఉండాలా. తెలుసుకుందాం, బైబిల్ను పరిశోధిద్దాం లోతుగా. ఒక అధ్యాయంలో అవునని ఉంటుంది, అదే సందర్భం ఒకదాంతో ఏముంటుంది? కాదని ఉంటుంది. ఎందుకుంది అలా? అది ఏదో ఊరికే వింటానే వస్తుందా మనకు? లోతులకు వెళ్ళాల, దేవుని మాటలు మనం గ్రహించాల. ఇంకా ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయంలోకి పోదాం. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. మనము సంపూర్ణ భక్తియు చాలు. ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో చదువుతున్నటువంటి రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హెచ్చరించిన ప్రకారము ఆ కాలంలో రాజులు ఉన్నవారు. ఈ కాలంలో ఎవరున్నారు మనకు అధికారులుగా? మంత్రులు ఉన్నారు, మనల్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు. వారిని ఏం చేయకూడదంట? మన సంఘములోకి
పాస్టర్ గారు బోధిస్తున్నప్పుడు ఇది నేను విన్నా. వేరే అన్నగారు చెప్తున్నప్పుడు నేను దీని గురించి విని మేము మీ యొద్దకు తీసుకురావడం జరిగింది. ప్రార్థనలతోనూ కృతజ్ఞతలను చేయవలని హెచ్చరించుచు, ఇది మంచిదనియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. మనము మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చగములు చేయుచున్నాడు. మనకు పరలోకపు తండ్రికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తుల ప్రభు వారు ఒక్కరే. ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. గ్రహిద్దాం, ఆలోచన కడిగి నడుచుకుందాం. రాజుకులు, యాజకులు ఎవరైనా కానీ సంఘములో వారిని ఆహ్వానిస్తున్నప్పుడు కానీ రాజకీయానికి సంబంధించినటువంటి మాటలు సంఘములో మనం మాట్లాడకూడదు. యాజకీయం పోయి సంఘంలో ఏమొస్తుందంట? రాజకీయాలు వస్తాయి. వాళ్ళ అధికారుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుని సంఘంలో మనం ఏం బోధించాలా? సత్యాన్నే బోధించాలా. తండ్రి అయినటువంటి దేవుని గురించి, తన కుమారుని గురించి మనం బోధించే వారిగా ఉండాలి. ఇంకా ఒకసారి 3వ అధ్యాయంలోకి మళ్ళీ అక్కడికి మనం వెళితే అక్కడ ఏం చెప్తున్నాడు? 3వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయము, అదే 2వ అధ్యాయము స్త్రీల గురించి కూడా ఆయన చెప్తున్నాడు. స్త్రీలు ఏ విధంగా ఉండాలంట? 10వ వచనం నుండి చదవండి. ఆ ఆ ఆ ఆ చాలు. స్త్రీ గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. స్త్రీలు సంఘంలో ఏ విధంగా నడుచుకోనాలో, ఏ విధంగా ఉండాలో అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నారు. తిమోతి, జాగ్రత్త. స్త్రీలు అనుకోగా ఉండులాగున వారు తగినటువంటి సత్క్రియల్లో వాళ్ళు ఏ విధంగా నడుచుకోనాలి, దేవునికి ఏ విధంగా లోబడాలి, పురుషులతో ఏ విధంగా నడుచుకోనాలన్నది ఈ అధ్యాయంలో మనకు బయలుపరుస్తూ వస్తున్నటువంటి సందర్భం. అనుకువ కలిగి ఉండాల. స్త్రీలు ఏంటంటే కన్నా వారు తొందరగా మోసపోయేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. అబద్ధాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు చాలా తొందరగా నమ్మేస్తారు. అలాంటి స్థితిలో ఉన్నారు కనుకనే ఏదైనా సరే వాళ్ళు ఏది చెప్పినాను తక్కువ నమ్మేసి మోసపోయే వారిగా ఉంటారు. లోతుగా గ్రహించి తెలుసుకున్నటంతటి జ్ఞానాన్ని వాళ్ళకు లేదు అన్న రీతిగా మనకు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ కింద అదే 14వ వచనంలో చెప్తాడు. ఆదాము గారు, అవ్వగారు ఉన్నప్పుడు మొట్టమొదటిగా మోసపోయింది ఎవరంట? స్త్రీనే మోసపోయింది. ఆ మోసపు మాటలు విన్నది ఎవరు? అవ్వనే. విని మోసపోయింది. ఆదాము గారు ముందు పుట్టినప్పటికీ ఆదాము గారు మోసపోలేదు, కానీ స్త్రీనే మోసపడబడింది. అందుకు స్త్రీలు తగినటువంటి జాగ్రత్త కలిగి ఉండాలా. సంఘములో అనుకువ కలిగి ఉండాలా. నోరు పెద్దగా తెరిచి మాట్లాడేవారిగా ఉండకూడదు. సంఘములో స్త్రీలను హెచ్చరించు తిమోతి. ఆ స్థితిలో వాళ్ళు నడుచుకునేలాగున ఆ విధంగా మాట్లాడు తిమోతిని అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నటువంటి సందర్భం. ఈ కడువరి దినాలలో ఎంతో అనేక మంది ఆయన రాకడ దగ్గర పడుతున్నటువంటి కొద్దీ ఎంతోమంది మన దగ్గరికి అబద్ధ ప్రవక్తలు, మోసపరుచువారు, వేషధారం ధరించుకొని వచ్చేవారు అనేక మంది ఉన్నారని మనకు 4వ అధ్యాయంలో
ఒకటో వచనం అది కూడా ఒకసారి చదువుకుందాం. ఉమ్, ఆ, 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 చాలు. ఇది మొత్తం చదువుకుంటూ వస్తే గన మనకు ప్రవక్తలు ఏ విధంగా ఉండాలా, వారు ఏ విధంగా నడుచుకోనాలా, వేషధారులు ఏ విధంగా ఉంటారు, సత్యాన్ని చెప్పేవారు ఏ విధంగా ఉంటారో మనకు ఈ వచనాల ద్వారా మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ వచనాలు కనుక మనం చదివితే గన అట్టి రీతిలో మనము ఈ అపోస్తులైన పౌలు సంఘానికి, ఎఫెసీ సంఘానికి రాస్తూ అనేకమైన మాటలు, జ్ఞాన సంగతులు ఈ తిమోతికి రాసినటువంటి పత్రికలో ఉంటుంది. ఇంకా చాలా లోతుగా వెళితే కనుక చాలా మర్మం దాగి ఉన్నటువంటి అనేకమైనవి ఉన్నాయి, కానీ నాకు సమయం లేదు చెప్పడానికి. ఇచ్చినటువంటి ఈ కొద్ది సమయంలోనే నేను ముగించాలని ఆశపడుతున్నాను. అట్లు రీతిగానే ఇంకొకటి నేను ముఖ్యంగా మీకు తెలియపరుచుకున్న సంగతి ఏంటంటే గన, మత్తయి సువార్త 12వ అధ్యాయము 47, 48, 49, 50 చదవండి. ఆ, 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 ఆ. చాలు. ఇంత క్లియర్గా మనకు ఇక్కడ చెప్పుతుంటే ఈ మాటను నేను చెప్పాలనుకున్నాను. బాధపడినా కానీ నేను సత్యాన్ని చెప్పాలనుకున్నాను కాబట్టి ఈ మాటను మీ యొద్దకు తీసుకొని వచ్చాను. తన తల్లితోనే, తన సొంత తల్లితోనే ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో, నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారే నా తల్లి, నా సహోదరుడని అంత స్పష్టంగా మనతో మాట్లాడుతుంటే, కొంతమంది మన రక్త సంబంధికులైతేనేమి, మన బంధువులైతేనేమి, ఎక్కడికో వెళ్ళి ప్రాంతాలకి ఆ పేరు చెప్పడానికి కూడా నా మనసు అంగీకరించడం లేదు, కానీ అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకొని మోకాళ్ళ మీద నడుస్తూ ఆయనను అవమానపరిచేవారుగా ఉన్నామండి. ఈ ఒక్క విషయం నన్ను రోజు కలిచి వేస్తుంది. ఎక్కడికో వెళ్ళి ఇంకా అన్యులకు మనకు ఏం తేడా ఉంది ఆలోచన చేద్దాం. ఈ అర్తిమి దేవిని ఆరాధించినట్లే ఉంది అది కూడా. ఆయనను మోసపరుస్తున్నట్లుగా ఉన్నాం మనం అందరం. ప్రేమించేవారిగా లేం, ఆయన హృదయం ఏందో ఎరిగేవారిగా లేం. ఏదో జరుగుతుంది, ఏదో ఇస్తున్నారు, ఎక్కడికో పోతే ఆశీర్వాదాలు వస్తాయి, ఆయనను ఏదో పూజిస్తే మనకు అది వస్తుంది, ఇది వస్తుంది అనే ఆశ కలిగి ఉన్నారు, కానీ అక్కడికి వెళ్ళి ఆయనను అవమానపరిచేవారిగా ఉన్నాం. బాధపడుతున్నాడు మనల్ని కన్నందుకు మన కన్న తండ్రి అలాంటి చోటులకు వెళ్ళి. ఆయన ఉన్నత ఆశయాలను మనం ఎరగలేకపోతున్నాం. నేను అనేక మంది వారికి, నాకు సంబంధించిన వారికి అందరికీ నేను చెబుతూ వస్తున్నాను. ఇంకా ఎవరన్నా నాకు తెలియని వారు ఎవరన్నా ఉన్నారేమో నేను ఇక్కడ చెప్పాలనే ఆశ కలిగి ఈ మాటను కూడా మీ దృష్టికి నేను తీసుకురావడం జరిగింది. ఆ స్థితిలో మనం ఉండకోకుండా నిజమైన దేవుడు, సొంత రక్షకుడు, లోక రక్షకుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అన్నటువంటి వేణోల పేర్లు, ఎన్నో పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లతో పిలువబడుచున్నటువంటి ఆ పరలోకపు తండ్రిని మనం ఏం చేస్తున్నాం? ఆయన మాటలు మనం వినడంలా, ఆయన మాటను ఈ చెవులో వదిలేసేవారిగా ఉన్నాం. మనం విగ్రహారాధనతో సమానమే మనం అలాంటి చోటుకు వెళ్ళి మనము చేస్తున్నామంటే.
అవమానపరుస్తున్నాం మనం ఆయనని. ఆ స్థితిలో మనం ఎవరము ఉండకోకుండా ఆయన ఉన్నత ఆశయాలను మనం నెరవేర్చేవారిగా, ఆయనను వెంబడించేవారిగా మనం అందరం ఉండాలని ఆ తండ్రి కోరిక, మా అందరి కోరిక కూడా అదే. విన్నటువంటి వాక్యాన్ని మీ హృదయాల్లో పదిలపరుచుకొనండి. ఇంకా ముందుకు వెళితే ఇంకా చాలా మాటలు ఉన్నాయి. మనకు సమయం లేదు గనక సద్వినియోగం చేసుకొని ఇచ్చినటువంటి ఈ సమయాన్ని నేను ముగించుకొని, దేవుడు ఈ నా కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.